మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు ఏడ చూసినా వేల సంఖ్యలో జనాలు హాజరవుతున్నారు. అసలు ఈ రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది మనకు 11 తారీఖు నుండి 16 తారీఖు మధ్య క్లియర్ కట్ కాబోతుంది. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు, ఆర్టీవీ ఒకసారి గ్రౌండ్లో చూపెడుతుంది. వాల్క సుమన్ అటు కేతనపల్లి కావచ్చు, ఇటు చెన్నూరులో ప్రచారాల్లో వేల సంఖ్యలో పబ్లిక్ హాజరవుతున్నారు. ఓటర్లను ఉద్దేశించి గత ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు తను చేసిన పనులను కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే గారు, ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించిన భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఉన్నాడు. అన్నతో మాట్లాడిద్దాం. ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ 3వ సంవత్సరం పరిపాలన, వాళ్ళు ప్రజల్ని ఏ రకంగా ఆనాడు నమ్మించి ఓట్లు వేయించుకొని మోసం చేసిరు అనేటటువంటి విషయాల్ని ప్రజలకు వివరించి చెప్తా ఉన్నాం. మీరే చూస్తున్నారు ప్రజాస్పందన ఎట్లుందో. ప్రజలు ఇంత రాత్రిపూట కూడా ఎట్లా మా సభలకు వస్తూ ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ మీద ఎట్లా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారో అర్థమవుతా ఉంది. ఏ వర్గానికి కూడా న్యాయం చేయకుండా ఆనాడు 6 గ్యారంటీలని, 420 హామీలని, రకరకాల డిక్లరేషన్ల పేరిట ప్రజల్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో డెఫినెట్గా కర్రుగాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకని ఇవాళ చెన్నూరు కానీ, కేతన్పల్లి కానీ ఇతర మున్సిపాలిటీల్లో పోలీసులను వాడుకుంటూ మందు విచ్చలవిడిగా వంచుతూ, డబ్బు వంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ ఫెయిర్గా ఎలక్షన్ జరిగితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయం. ఎట్లుందన్న అంటే ఇప్పటికే మీరు సర్వేలు చేపిస్తున్నారు, కేతనపల్లి ఒక క్లారిటీ వచ్చిందని అంటున్నారు. చెన్నూరు పరిస్థితి ఏంటి, ఎట్లుంది? డెఫినెట్గా చెన్నూరు, కేతన్పల్లి 2 మున్సిపాలిటీలు మేము గెలుస్తామని నమ్మకం ఉంది. ఇక్కడ గెలిచినటువంటి మంత్రి గారు 2 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని ఏం పట్టించుకోలేదు. ఇప్పుడేదో కంకర కుప్పలు ఊసి, ఉసుకే కుప్పలు ఊసి, శిలాఫలకాలు పెట్టి 4 పనులు చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు తప్ప ఏం చేయలేరు. జనాల్లో కూడా కోపం ఉంది, కనబడుతుంది అది. కాబట్టి మున్సిపాలిటీలు 2 కూడా చెన్నూరు, కేతన్పల్లి 2 గెలుచుకుంటాం. ఎట్లుంది హరీష్ రావు వచ్చి ప్రోగ్రామ్ అనంతరం? డెఫినెట్గా కేతన్పల్లి మున్సిపాలిటీలో సిపిఐ మేము ఇద్దరం కూడా కలిసి పోటీ చేస్తున్నాం. అక్కడ సింగరేణిలో జరుగుతున్నటువంటి మోసాలు, అన్యాయాలు, కుంభకోణాలు, కార్మిక వ్యతిరేక విధానాలు నచ్చక ఏఐటీసీ కానీ, సిపిఐ కానీ కేతన్పల్లిలో మాతో కలిసిండ్రు. డెఫినెట్గా కేతన్పల్లి మున్సిపాలిటీలో మంచి మేయాటితో మేము గెలుస్తాం. మొన్న హరీష్ రావు గారి సమావేశం కూడా వేలాది మందితో బ్రహ్మాండంగా జరిగింది. అద్భుతమైనటువంటి ప్రజాస్పందన ఉంది. ఖచ్చితంగా 2 మున్సిపాలిటీలు గెలుస్తామనే నమ్మకం నాకు ఉంది. అధ్యక్షుడిగా చివరిగా మీ మున్సిపాలిటీలో బెల్లంపల్లి, మంచిర్యాల కార్పొరేషన్, మీ 2 మున్సిపాలిటీలో ఏం చెప్తారు ఈ ఓటర్లను? ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నాం. 3 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఒకసారి మనం నమ్మి ఆశపడి అటు ఓటేసి మనం 3 ఏళ్ల నుంచి చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు. ఇప్పటికైనా మళ్ళీ మనం మోసపోకుండా ఇలాంటి పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పే విధంగా 3 ఏళ్ళైన తర్వాత కూడా వాళ్ళు ఏం చేయకుండా మళ్ళీ వాళ్ళకు ఓట్లేస్తే ఇది కంపల్సరీ ఏం చేసినా చేయకుండా మాకు ఓట్లేస్తున్నారు అనేటటువంటి భావన వాళ్ళ లోపల వచ్చి నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా నేను జిల్లా ప్రజలందరూ కూడా పేరు పేరున మీ బిడ్డగా, మీ సోదరుడుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. జిల్లా ప్రజలందరూ కూడా సహకరించాలి, పేరు పేరున అందరూ సహకరించాలి. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి తమ చెబుతూ ఓట్లు అడుగుతున్నామని బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ చెప్తారు. సుమన్తో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.